హాయ్ అరుణ్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. ఈడీసీఏఎల్ ఇండియా లిమిటెడ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే ఆక్యుపేషనల్ థెరపిస్ట్. టోటల్ 125 వేకెన్సీస్ ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ 45 years. శాలరీ చూసుకున్నట్లయితే 30,000 per month ఉంటుంది. ఆక్యుపేషనల్ థెరపీలో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్ 125 వేకెన్సీస్ ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ 45 years. శాలరీ 30,000 per month ఉంటుంది. ఫిజియోథెరపీలో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అడ్వాంటేజ్ ఉంటుంది. సైకాలజిస్ట్ 125 వేకెన్సీస్ ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ 45 years. శాలరీ 30,000 per month ఉంటుంది. సైకాలజీలో ఎంఎస్సీ కానీ ఎంఏ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అడ్వాంటేజ్ ఉంటుంది. స్పీచ్ థెరపిస్ట్ 125 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రైజ్ లిమిట్ 45 years. 30,000 per month శాలరీ ఉంటుంది. స్పీచ్ లాంగ్వేజ్, పాథాలజీ, ఆడియాలజీలో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అడ్వాంటేజ్ ఉంటుంది. క్లినికల్ సైకాలజిస్ట్ 125 వేకెన్సీస్ ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ 45 years. శాలరీ 30,000 per month ఉంటుంది. క్లినికల్ సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి తెలుగులో. నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ సెకండరీ లెవెల్లో 125 వేకెన్సీస్ ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ 45 years. శాలరీ 30,000 per month. బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అని చేసి ఉండాలి. లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ బీఈడి జనరల్ 1 year డిప్లొమాను కంప్లీట్ చేసి ఉండాలి. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ లెవెల్లో 125 వేకెన్సీస్ ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ 45 years. శాలరీ 25,000 per month. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. ప్లస్ 2 years డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ పిఎంయూ కన్సల్టెంట్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ 45 years. శాలరీ 55,000 per month. క్లినికల్ సైకాలజీ స్పెషల్ ఎడ్యుకేషన్లో ఎంపిల్ కానీ పిహెచ్డి కానీ కంప్లీట్ చేసి ఉండాలి. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే రిపోర్ట్ రైటింగ్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇది మ్యాండేటరీ. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసినట్లయితే ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇండియన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్కి వర్బల్, రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ వచ్చి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్లో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో వెయిటింగ్ లిస్ట్ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ డ్రాప్ అయితే వాళ్ళని రీప్లేస్ చేయడానికి వెయిటింగ్ లిస్ట్ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేస్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు క్వాలిఫికేషన్, ఏజ్, ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. కట్ ఆఫ్ డేట్ చూసుకున్నట్లయితే ఫర్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్కి 30 April 2026కి ఎవరైతే 45 years కన్నా ఎక్కువ ఉంటారో వాళ్ళు ఈ నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ కారు. అలాగే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, రెజ్యూమ్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని. అది కూడా ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే. సో ఎవరైనా రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయకపోతే ఆ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత అక్యురేట్ అండ్ కంప్లీట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎనీ ఇన్కంప్లీట్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినట్లయితే ఆ యొక్క అప్లికేషన్ని డిస్క్వాలిఫికేషన్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్టర్ సెలక్షన్ ప్రాసెస్ కూడా మీరు ఏమైనా ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినట్లు తెలిస్తే మిమ్మల్ని టర్మినేట్ చేయడం జరుగుతుంది. తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఓన్లీ ఈమెయిల్ ద్వారా మాత్రమే సెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈమెయిల్ ఐడిని యాక్టివ్ మోడ్లో పెట్టుకోండి. తర్వాత ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం ఏమంటే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కాల్ అనేది రాదు. ఎందుకంటే అన్ని అప్లికేషన్ ఓవరాల్ వాళ్ళు గ్యాదర్ చేసి అందులో షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిక్. మీ పర్ఫార్మెన్స్ బాగుంటే తర్వాత రెన్యువల్ చేస్తారు. సో ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే June 4th, 2026. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు June 4th లోపల అప్లై చేసుకొని ట్రై చేయండి. తర్వాత ఈ నోటిఫికేషన్స్కి ఎవరు కానీ ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఈ విధంగా రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినట్లయితే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఇన్స్ట్రక్షన్స్ అలౌ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేసుకోండి. లేదు అంటే రిజిస్టర్ హియర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డ్ ఎంటర్ చేసుకొని సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అలాగే అన్ఎంప్లాయ్మెంట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.